అంటే ఏ వ్యక్తి కూడా పూర్తిగా చెడ్డోడని లేదా పూర్తిగా మంచోడని మనం చెప్పలేం. ప్రతి ఒక్కరిలో కాస్తంత మానవత్వం ఖచ్చితంగా ఉంటుంది. అబ్సల్యూట్లీ. సార్, మరో విషయం చాలా సార్లు మన మాటలలో వస్తూ ఉంటుంది. ఏంటంటే ఏళ్ల తరబడి 89 నుండి జేఎండ్కేలో తిరుగుబాటు జరుగుతుంది, ఉగ్రవాదం నడుస్తుంది. నార్త్ ఈస్ట్ గురించి మాట్లాడుకుంటే 1950 నుండి తిరుగుబాటు జరుగుతుంది. అక్కడ ఆర్మీ ఉంది, పారామిలిటరీ కూడా ఉంది. అంతేకాకుండా పలు రకాల ప్రభుత్వ సంస్థలు కూడా ఉన్నాయి. ఇప్పుడక్కడ సమాజంలో, సొసైటీలో జనాల మీద చాలా దుష్ప్రభావం పడుతూ ఉంటుంది కదా. నా ఉద్దేశంలో ఒకవేళ నేనొక కశ్మీర్ వాసిని అయ్యుంటే, నేను పొద్దున నిద్రలేవగానే నేనుండే వీధిలో ఆ వీధి చివర నేను చూసేవాణ్ణి. ఆ వీధి చివర్లో ఫౌజీ పోస్టుండేది, పోలీస్ పోస్టుండేది, లేదా సిఆర్పిఎఫ్ పోస్టుండేది. అందులో 4-5 వ్యక్తులు తమ రక్షణ కోసం హెల్మెట్స్, గన్స్, గార్డ్స్ ఇవన్నీ పట్టుకుని కూర్చున్నారు. నేను రోజు స్కూల్కి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు వీళ్ళు నన్ను గమనించేవారు. కానీ చాలా ఏళ్లగా మా వీధిలో అస్సలేం జరగలేదు. కాని వాళ్ళక్కడే ఉండేవారు. కాస్త భయం అనుకోండి, లేదా ఫియర్ సైకోసిస్ అనుకోండి, ఏదేమైనా సమాజంలో కష్టంగానే ఉంటుంది. ఈ విషయంలో మీ ఉద్దేశమేంటి? గత 20 ఏళ్లగా జరుగుతున్న ఈ తిరుగుబాటు వల్ల వీటిలో ఎలాంటి మార్పు చేర్పులు వచ్చాయి సార్? ఖచ్చితంగా నిఖిల్, ఆ ఏరియాలో యుద్ధం లాంటి పరిస్థితి ఉంది. యుద్ధ వాతావరణమే ఉంది. ఖచ్చితంగా మనస్తత్వాలు War like. మారుతాయి. ఖచ్చితంగా మనస్తత్వాలు మారిపోతాయి. ఇప్పుడు ఆలోచించి, ఒక పిల్లాడు తన పుట్టినప్పటి నుండి తోటా కాల్పులని వింటూ వచ్చాడు, తను ఐఈడీ బ్లాస్ట్ వింటూ వచ్చాడు, తను చావులు చూస్తూ వచ్చాడు. అయితే ఈ రకంగా తనపై మానసికంగా చాలా ప్రభావం పడుతుంది. ఇట్స్ ఏ వెరీ వెరీ కాంప్లెక్స్ సిట్యుయేషన్ అనొచ్చు. అలాగే ముఖ్యంగా 30 ఏళ్ల పైబడి ఇలా నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా బాగా ప్రభావం పడింది. నేను చూసిన ఎన్నో కేసుల్లో ఎన్నో ఏళ్లుగా ఆ సొసైటీ మీద ఇవన్నీ ఇక ఏ ప్రభావం అంటే, ఒక విధంగా మనం అంటుంటాం కదా, వారు ఇమ్యూనిటీ. మొండి తెరిపోయారని కూడా చెప్పొచ్చు. వైలెన్స్, దే ఆర్ దే టేక్ ఇట్ యాజ్ ఎ వే ఆఫ్ లైఫ్. చెప్పాలంటే ఇప్పుడు ఎన్నో మార్పులొచ్చాయి. కానీ ఒక 10 ఏళ్ల క్రితం వరకు ఇదంతా సామాన్యంగానే నడిచేది. ఇలా ఉగ్రవాది దొరకడం ఆలస్యం, జనాలు చెప్పులు కర్రలు పట్టుకుని వచ్చేసేవారు, కొందరు ఏవేవో ఆయుధాలు పట్టుకొచ్చేవారు. ఎందుకంటే అక్కడ గ్రామాల్లో పేదరికం ఉండేది. వాళ్ళు ఆలోచించేవారు కూడా కాదు, అక్కడ పడినవాడు కూడా ఒక మనిషే కదా అని. అదంతా వాళ్ళకేమీ పట్టేది కాదు ఆ సమయంలో. అంటే ఈ విధంగా హింస వాళ్ళ మనస్తత్వాలను ఎలా మార్చిందో కూడా మేము చూసున్నాము. ఖచ్చితంగా ఇటువంటి ప్రవర్తన ఏదైతే ఉందో, ఉగ్రవాదులని ఎదుర్కోవడం, దీనివల్ల మనుషుల్లో నెమ్మది నెమ్మదిగా మానవత్వాన్ని తుడిచిపెట్టేస్తోంది అని కూడా మనం అనుకోవచ్చు. ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఒక సమాజంలో ఇన్నేళ్లగా ఆర్మీ తిరుగుతుంది, ఉగ్రవాదులు తిరుగుతున్నారు, వాళ్ళ మనుషులే ఆ ఉగ్రవాదులకు బలవుతున్నారు. ఇదంతా మన సర్వీస్లో చూసే ఉంటాం. ఒక వ్యక్తి ఒకసారి ఆయుధాన్ని పట్టుకున్నాడంటే తర్వాత తమ వాళ్ళ పట్ల తన వైఖరి మారిపోతుంది. అదంతా బతుకుతెరువు కోసం కావచ్చు, లేదా సరదాల కోసం కావచ్చు. చాలా ప్రతికూల ప్రభావాలు పడుతూ ఉంటాయి. సార్, లెట్స్ కట్ టు ది నెక్స్ట్ జర్నీ ఆఫ్ యువర్ లైఫ్. మీరు శ్రీనగర్ నుండి ఉరీ సెక్టర్కి వెళ్లారు కదా. అలాగే ఉరీ గురించి మన ప్రేక్షకులకు బాగా తెలుసు. చాలా అందమైన ప్రదేశం, దానిమీద ఒక మంచి సినిమా కూడా తీశారు, చాలా హిట్ అయింది కూడా. ఇది జరగకముందే సార్ మీరు అక్కడున్నారు కదా, చాలా సంవత్సరాల క్రితం ఉరీలో ఉన్నారు. చెప్పండి సార్, మీ అనుభవాలేంటి? నాకు తెలిసి అక్కడ సరిగ్గా మీరున్న చోట ఏదైతే ఉందో పాకిస్తాన్కి దగ్గరలో ఉండేది. తప్పకుండా. అక్కడ ఎలా ఉండేది? నగరం ఎలా ఉండేది? తప్పకుండా. చూడండి, ఆ టైంలో చెప్పాలి అంటే 2003, 2005 టైం అది. అప్పుడే కాల్పుల విరమణ అనేది వచ్చింది. పోల్చి చూస్తే లైన్ ఆఫ్ కంట్రోల్ చాలా ప్రశాంతంగా ఉంది అనవచ్చు. చొరబాట్లు అప్పుడు జరిగేవి, ఉగ్రవాదులు అప్పుడు వస్తూ ఉండేవారు. అలాగే మీరు చెప్పినట్టు మా పోస్ట్ పాకిస్తాన్ పోస్టుల నుండి కేవలం ఒక 50-60 మీటర్ల దూరంలో ఉండేది. వాళ్ళు మిమ్మల్ని రాళ్లతో కొట్టచ్చు. రాళ్లతో కొట్టచ్చు మమ్మల్ని. గట్టిగా మాట్లాడితే వాళ్ళకి వినబడేది కూడా, మాటలు కూడా జరిగేవి. మీకు తెలుసు కదా, ఈ విధంగా లైన్ ఆఫ్ కంట్రోల్కి అటు ఇటు పాకిస్తాన్ జవాన్లతో మేము ఆఫీసర్లతో మాట్లాడేవాళ్ళం. క్రికెట్ మ్యాచ్ జరిగినప్పుడు అక్కడ అరుపులు వినబడేవి, ఇక్కడ అరిచేవాళ్ళం. కొన్ని సంబరాలు అక్కడ జరిగేవి, ఇక్కడ కూడా. పరిస్థితి ఎప్పుడు సైనికుడికి మధ్య ఉండేది, లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గరే ఉండేది. అక్కడ ఎత్తు వచ్చేసి ఆల్టిట్యూడ్ 14,000కి దగ్గరగా ఉండేది. చలి, అలాగే మంచు కూడా బాగా అక్కడ కురిసేది. ఇవన్నీ కాకుండా ఏరియాలో వినూత్నమైన లక్షణం ఉండేది అంటే నిఖిల్, అక్కడ ఉరుములు బాగా వచ్చేవి, పిడుగులు పడుతూ ఉండేవి. అక్కడ ఒక నల్లటి కొండలా ఒకటుంది. పేరును బట్టి చెప్పచ్చు, నల్లగా మొత్తం మినరల్స్తో నిండి ఉన్న ఒక ప్రదేశం అది. అదే ఏరియాలో చెప్పాలంటే ఒకప్పుడు గోర్ఖాస్ తాలూకు రెజిమెంట్ ఉండేది.
అప్పుడు ఒక 10 మంది మీద పిడుగు పడడంతో చాలామంది గాయపడడం కూడా అప్పుడు జరిగింది. ఇలా పిడుగులు పడే టైంలో ఏం జరిగిందంటే, మా సెంట్రీ అనేవాడు ఒక్కడే నిలబడి చూస్తూ ఉండేవాడు తన పోస్ట్లో. మిగతా వాళ్ళందరూ తమ తమ స్లీపింగ్ బ్యాగ్లలో పూర్తిగా కప్పుకొని పడుకుని ఉండేవారు. ఎందుకంటే చాలా ఎక్కువగా పిడుగులు పడేవి, కంటిన్యూస్గా పడేవి. నిఖిల్, నీకు తెలుసు కదా, ఎఫ్ఆర్పి ఉండేది కదా, అది Metal, మెటల్తో nuts and నట్లు bolts. బోల్ట్లతో కలిసి తయారు చేసేవారు. ఆ నట్ల నుండి మీరు ఆ కరెంటు వెళ్తూ ఉండడాన్ని చూడొచ్చు. అప్పుడు అలా ఆ లైట్ కనెక్షన్ గుండా వెళుతూ ఉండేది. ఎంత భయంకరంగా ఉండేదంటే, బయట గ్లాసులు ఉండిపోతే వాటికి కన్నాలు పడిపోయేవి. రైఫిల్స్ మీద కూడా కన్నాలు పడిపోయేవి. సో ఇంత దారుణంగా పిడుగులు పడే ఏరియాని నేను ఇంకెక్కడా చూడలేదు. అంత ఎక్కువగా పిడుగులు పడేవి. చెప్పాలంటే మేము ఎక్కువగా మా యుద్ధం ప్రకృతితో, మన ఎలిమెంట్స్తో ఎక్కువగా జరిగేది. జనరల్ వింటర్ ఇంకా మన జనరల్ స్నో. చలికాలంలో ఎంతో కష్టం ఉండేది బాగా. ఆ సమయంలో యుద్ధాలు చేయలేము. ఎలా చేయగలం అంత చలిలో? అలాగే ఎప్పుడైనా పిడుగులు పడచ్చు. ఒక్కోసారి తెలీదు కూడా. అనుకోకుండా సైలెంట్గా పిడుగులు పడిపోయేవి. సడన్గా మాకు రేడియోల ఫ్రీక్వెన్సీ మారితే తెలిసేది. అప్పుడు మేము రేడియోలని ఆఫ్ చేయాల్సిన పరిస్థితి వచ్చేది. లేకపోతే మొత్తం పాడైపోయేవి. సో ఇలాంటి సమస్యల్ని మేమక్కడ ఎదుర్కొనేవాళ్ళం. అలాంటి పరిస్థితుల్లో కూడా మేము ఎన్నో మార్గాలని వెతుక్కున్నాం. చేతులు కట్టుకుని కూర్చోలేము కదా, మన వల్ల కాదు అని. మాకు చేయాల్సిన పనులు కూడా ఉండేవి, అవి కూడా చెయ్యాలి కదా. అందువల్ల ఆ టాస్క్ని పరిస్థితులను బట్టి మార్చుకునేవాళ్ళం. ఎందుకంటే పని జరగాలి, ఎవరూ గాయపడకూడదు. సార్, కష్టాలలో కూడా చాలా సరదాగా ఉండేది. నిజంగానే మీరు చాలా కష్టపడ్డారు. కానీ 60 మీటర్ల దూరంలో మన మిత్రులు ఉండేవారు. మ్. వాళ్ళు కూడా మీకు సమస్యలు సృష్టించేవారు. నిజంగానే. అలాగే మేము ఏ రోజు వాళ్ళని హాయిగా కూర్చొనివ్వలేదు నిఖిల్. నాకు గుర్తుంది ఇప్పటికీ. నేను పైన ఉన్నప్పుడు మనకి పద్ధతి ఉంటుంది కదా, అదే మన క్యాడర్ లేదా Training ప్రమోషన్ card. టైంలో ఒక ర్యాంక్ నుంచి ఇంకొక ర్యాంక్ వెళ్ళడానికి ప్రమోషన్ కోసం కొన్ని రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చి కొందరిని సెలెక్ట్ చేస్తారు టెస్ట్ చేసిన తర్వాత. సార్, మన